గ్రేటర్లో కొన్ని గంటల్లో ప్రచార పర్వం ముగియబోతోంది. చివరి ప్రచారంలో టీడీపీ యువనేత నారా లోకేష్ హైటెక్ సిటీ వేదికగా భారీ బైక్ ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని విమర్శించారు. హైదరాబాద్లో టీఆర్ఎస్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంటే టీడీపీ సొల్యూషన్ దిశగా సాగిపోతోందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో 3 దశాబ్దాలుగా అభివృద్ధి చేస్తున్న టీడీపీదే గెలుపు అని స్పష్టం చేశారు. నారా లోకేష్ బైక్ ర్యాలీ కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి, సనత్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ మీదుగా ఎన్టీఆర్ ఘాట్ వరకు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ వద్ద బైక్ ర్యాలీ ముగియనుంది. పనిచేసే పనులు కేసీఆర్ గారి సతీమణి కలుస్తాం జరిగింది. అక్కడ కలిసి మేడం గారు హైదరాబాద్ లో అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయమంటున్నారు, మీరు ఏం చేయమంటారని మేడం గారిని అడుగుతాం జరిగింది. అప్పుడు మేడం గారు స్పందించి, నాకే అర్థం అవట్లేదు, ఒక పక్కన ఈయన ఎంఐఎంతో పొత్తుందంటాడు, కవిత ఏమో ఎంఐఎంతో పొత్తు లేదంటుంది, కేటీఆర్ ఏకంగా భీమవరంలో పోటీ చేస్తానంటాడు, నాకు ఇక్కడ ఏం అర్థం అవట్లేదని మేడం గారు అంటారు. అదేవిధంగా మేడం గారు ఏమంటారంటే, నేను కేసీఆర్ గారిని ప్రచారంలోకి వెళ్ళమంటే ఆయన నేను ప్రచారం చేయనని చెప్పారంట. ఎందుకండి మీరు ప్రచారం చేయరని అడిగితే, ఏం చేయాలా, ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కంపడుతుంది తప్ప నేను కంపడలేదని మేడం గారు చెప్తాం జరిగింది కేసీఆర్ గారు. ఆయన దాంతో పాటు చెప్తాం, మేము సైబరాబాద్కి వెళ్తే అక్కడ హైటెక్ సిటీ కట్టారు, అదేవిధంగా ఫ్లైఓవర్ కింద నుంచి మాడితే ఫ్లైఓవర్ కట్టింది తెలుగుదేశం పార్టీ, మెట్రో రైల్ కింద నుంచి మాడితే మెట్రో రైల్ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, గాంధీ హాస్పిటల్ ముందర మాడితే గతంలోనే ఎప్పుడు లేని విధంగా 150 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. అందుకే కేసీఆర్ గారు మేడం గారికి చెప్తూ, నేను అందుకే ప్రచారం చేయట్లేదు, ఏదో బహిరంగ సభ పెట్టుకుని ముగించేస్తానని చెప్పి ఈ రోజు కేసీఆర్ గారి పరిస్థితి అలా ఉంది. నేను కేటీఆర్ గారిని ఒకటే అడుగుతున్నా, మాకు విశ్వనగరం వద్దు, మాకు స్కైవేలు వద్దు, మాకు హుసేన్ సాగర్ చుట్టూ స్టార్ హోటల్స్ వద్దు, మాకు కావాల్సింది రోజు నీళ్ళు ఇస్తారా ఇవ్వరా, మన వీధుల్లో ఉన్న చెత్త రోజు తీస్తారా తీరా, అదేవిధంగా గత దశాబ్దాలుగా మెట్రో ప్రాజెక్ట్ అవ్వండి మీరు పూర్తి చేస్తారా, ఈ 3 చేయండి చాలు తప్ప మాయ మాటలు చెప్పి తప్పించుకోవాలని మనం అనుకుంటాం. దారుణం. కేసీఆర్ గారు క్యాంప్ ఆఫీస్ తెలుగుదేశం కార్యకర్తలారా అందరూ రండి, స్వాగతం పలుకుదాం. జై తెలుగుదేశం. నారా లోకేష్ బాబు గారు విచ్చేస్తున్నారు, అందరూ కూడా స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. జై తెలుగుదేశం. వచ్చేస్తున్నాడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. స్వాగతం, సుస్వాగతం. హలో, కొంచెం ముందుకు రావాలి, బైకు ముందు నుంచి లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్